క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఆదానితో ఒప్పందాలు రద్దు చేయాలి, విద్యుత్ బిల్లులు దగ్ధం చేసిన నాయకులు, ప్రభుత్వానికి సిపిఎం నాయకుల హెచ్చరిక. నేటి నుంచి మహా కుంభమేళా ప్రారంభం. గంగా యమున సరస్వతిల సంగమం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక. 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భద్రతా ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం. 2 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని ప్రకటన. ప్రత్యేక ఆకర్షణగా రుద్రాక్షల బాబాలు. గ్రామాల పర్యటనకు పవన్ రెడీ. జగన్ కు చెక్ పెట్టేందుకైనా అంటున్న పరిశీలకులు. పవన్ కళ్యాణ్ అధికారానికి సినీ గ్లామర్ తోడు. అక్కడే టెంట్లు వేసి సమస్యల పరిష్కారం. ప్రజలతో మమేకమై బలం పెంచుకునేకి ఆస్కారం. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణానికి పవన్ పావులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నేటి నుండి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా 45 రోజులు ఆధ్యాత్మిక సంరంభం. మహాకుంభమేళాకు వేలైంది. గంగా యమున సరస్వతుల సంగమం ప్రయాగరాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. 40 కోట్ల మంది వస్తారని అంచనా. తగిన భద్రతా ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం మహాకుంభమేళాకు వేలయ్యింది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహత్తర సమ్మేళనం సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. సోమవారం ప్రయాగ్రాజ్ లో కుంభమేళా ప్రారంభమవుతోంది. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రైళ్లు, బస్సులు, ఫ్లైట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళా కోసం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తరలి వస్తారని భావిస్తున్నారు. కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. కుంభమేళా పర్వదినాల్లో ఉత్తరప్రదేశ్ కు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశముందని యూపీ సీఎం ప్రకటించారు. 12 పుష్కరాలకు వచ్చే మహాకుంభమేళా కావడంతో అత్యంత వైభవంగా జరపాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళా సందర్భంగా అఘోరాలు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ వీధుల్లో నాట్యాలు చేస్తూ భక్తులను ఉత్తేజపరుస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు రకరకాల బాబాలు వస్తున్నారు. అందరికన్నా ఇక్కడ కనిపిస్తున్న రుద్రాక్ష బాబా హైలైట్ గా నిలుస్తున్నారు. 11,000 రుద్రాక్షలతో ఆయన అలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం 30 కేజీల బరువున్న ఆ అలంకరణతోనే రుద్రాక్ష బాబా దర్శనమిస్తారు. ఆయన దగ్గర రుద్రాక్షను తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. విద్యుత్ ఛార్జీలను రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రజా ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు హెచ్చరిక. భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేసిన నాయకులు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని, లేకపోతే భోగి మంటల్లో బిల్లులు కాలిపోయినట్టు కూటమి ప్రభుత్వం ప్రజా ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు హెచ్చరించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను, పెంచిన కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదానితో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. అడ్డగోలుగా వివిధ రకాల విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి ప్రభుత్వ నినాదాలకు వ్యతిరేకంగా సిపిఎం ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ, ట్రూ ఆఫ్ ఛార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని మండిపడ్డారు. దీంతో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా అదానితో ఒప్పందం పెట్టుకొని ఒకవైపున రైతులకు, వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుండటం తప్పుపట్టారు. విద్యుత్ భారాలతో రైతులపై మరింత భారం పడుతుందని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 16,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను ప్రజల మీద మోపిందని ఆగ్రహించారు. ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు నాగరాజు, ప్రభాకర్, మల్లికార్జున, రమణ, వెంకటేష్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సర్దుబాటు రుణాల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు వేస్తూ ఉంది. డిస్ట్రిబ్యూషనరీ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయనేటటువంటి పేరుతో ఎప్పుడో వాడుకున్నటువంటి కరెంటుకు ఇప్పుడు ప్రజల దగ్గర వసూలు చేసేటటువంటి పనిని చేస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పారు.
ఎక్కడన్నా స్మార్ట్ మీటర్లు పెడితే బద్దలు కొట్టండి, కేసులు పెట్టినా కూడా మేము సహకారం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానాలను యాజిటీజ్గా అమలు చేస్తూ కంపెనీలకు నష్టాన్ని వచ్చినాయనేటువంటి పేరుతో ఈరోజు మళ్ళా 2022లో వాడుకున్నటువంటి కరెంటుకు ఇప్పుడు మళ్ళా భారాలు వేస్తూ ఉన్నారు. దీనివల్ల పేద ప్రజల మీద విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. వాడిగిన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మరిన్ని భారాలు పెరుగుతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చిన తర్వాత ఎస్సీలకి, ఎస్టీలకి, చేనేత కార్మికులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని కూడా ఎత్తేయడానికి అవకాశం ఉంది. రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ అమలు కాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని అందరూ వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీల బిల్లులను భోగి మంటల్లో దగ్ధం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రజలారా ఆలోచించండి, ఈ విద్యుత్ భారాలను అందరూ వ్యతిరేకించండి, ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఈ పాలకులు ఎవరైనా సరే కార్పొరేట్లకు లాభాల కోసమే పనిచేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళెవరూ ప్రజల గురించి ఆలోచించడం లేదు, ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామాల పర్యటనకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ గ్రామాల్లోనే టెంట్లలో బస చేసేలా ప్లాన్ సిద్ధం. సంక్రాంతి తర్వాత గ్రామాల పర్యటనకు రానున్న పవన్ ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటన. 2 రోజుల క్రితం పిఠాపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా గ్రామాలతో మమేకం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామాల పర్యటనను చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్లో బస చేసి అదే క్యాంపు కార్యాలయంగా విధులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి గ్రామాల పర్యటనకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు పవన్ గత శుక్రవారం పిఠాపురంలో పర్యటించారు. తన పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఆ తర్వాత గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలను వర్చువల్ గా చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర పర్యటనకు పవన్ రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారని అంటున్నారు. ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని పవన్ సంకల్పించారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ పార్టీల ముఖ్య నేతలు. సస్య లక్ష్మిని ఇంటికి తెచ్చుకుంటూ రైతులు ఆనందంగా జరుపుకునే 3 రోజుల పండుగలో మొదటి రోజు వీధి వీధిన వెలిగించిన చలి మంటలతో పల్లెలు, పట్టణాలు కొత్త అందాలను సంతరించుకునే భోగి పండుగ. మీ ఇంట ధనధాన్యాలను పుష్కలంగా నింపాలని ఆశిస్తున్నాము. ఈ సంక్రాంతి పర్వదినం మదనపల్లి నియోజకవర్గం ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. తమ తమ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ నాయకులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు, ఎస్ఏ మస్తాన్, ఆర్జే వెంకటేష్, వైసీపీ నాయకులు, పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎం డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, మాజీ ఎంపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్, బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. నియోజకవర్గం ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, బంధువులకు, మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు గొప్ప వరం. మదనపల్లెలో అర్హులకు 20 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 20 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని లబ్ధిదారులైన
చంద్ర, తులసమ్మ, నసీబ్, జాన్, నరసింహులు నాయుడు, జబ్బార్, గోవిందయ్య, లలితలకు చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఆదానితో ఒప్పందాలు రద్దు చేయాలి, విద్యుత్ బిల్లులు దగ్ధం చేసిన నాయకులు, ప్రభుత్వానికి సిపిఎం నాయకుల హెచ్చరిక. నేటి నుంచి మహా కుంభమేళా ప్రారంభం. గంగా, యమున, సరస్వతిల సంగమం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక. 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భద్రతా ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం. 2 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని ప్రకటన. ప్రత్యేక ఆకర్షణగా రుద్రాక్షల బాబాలు. గ్రామాల పర్యటనకు పవన్ రెడీ. జగన్ కు చెక్ పెట్టేందుకైనా అంటున్న పరిశీలకులు. పవన్ కళ్యాణ్ అధికారానికి సినీ గ్లామర్ తోడు. అక్కడే టెంట్లు వేసి సమస్యల పరిష్కారం. ప్రజలతో మమేకమై బలం పెంచుకునేకి ఆస్కారం. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణానికి పవన్ పావులు. క్షణక్షణ పోరాటం, కణంకణ ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.